చాలా రోజుల తర్వాత లైవ్లోకి వచ్చారు. కుంపతీసి నేను అడిగానని నా కోసం రావడం లేదా ఏంటి? ఓ బాగా చేసి పెడతారు, వెళ్ళు అర్జున్. సునీత సిస్టర్ చెన్నైలో ఉంటారు, చాలా బాగా చేసి పెడతారు, వెళ్ళండి పర్వాలేదు. పడుకొని ఇప్పుడే లేచా విజయ అక్క అంటున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కొంతమంది నా మీద ఇట్లా బ్లేమ్ చేస్తున్నారమ్మా. నాకు యూట్యూబ్ గురించి ఇంత శాలరీ తీసుకుంటున్నాను, 40,000 శాలరీ వస్తుందండి అమ్మ నాకు యూట్యూబ్ నుంచి. అర్థం కాలేదు. అవునా, నేను మానిటైజేషన్ ఇలా కాలేదు, యూట్యూబ్ నుంచి నీకు శాలరీ ఎలా వస్తుందిరా? ఏమో బ్రో, నా చిన్నప్పటి నుండి వెనుక కానీ నో ఆన్సర్, వెంటన్నా కానీ నో ఆన్సర్. అయ్యో అర్జున్ గారు అదేముంది అదేం లేదండి. మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా కృష్ణ, నన్నెన్నడు మరవకురా కృష్ణ, మనసే కోవెలగా. ఏంటి మెసేజెస్ ఆగిపోయాయా? ఎంత ఏం చేస్తున్నారు సిస్ మీరు అక్కడ? బట్టలు ఐరన్ చేస్తున్నాను సిస్టర్, బట్టలు ఐరన్ చేస్తున్నాను. నేను మా వారి డ్రెస్సెస్ ఐరన్ చేస్తున్నాను, షర్ట్స్ ప్యాంట్స్. నేను ఐరన్ నేనే చేస్తాను, మా వారి బయట ఇవ్వను, నాకు ఇష్టం చేసుకోవడం. యూట్యూబ్ నాకు 42,000 సాలరీ వస్తుంది, ఇట్లా ఏం చేస్తున్నారమ్మా? 42,000. నేను మార్నింగ్ లైవ్ అడుగుతున్నారు మీ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంత తీసుకుంటున్నారు? మార్నింగ్ లైవ్లో నన్ను అడిగారమ్మా. అవునా, ఓకే. అయ్యయ్యో వదిలేయాలి అలాంటి వాళ్ళను మల్లీశ్వరి. అయ్యో అర్జున్ వెళ్ళిపోయావా? అర్జున్ వెళ్ళిపోయావా? అలాంటి వాళ్ళు అడుగుతానే మంది ఎన్నో రకాలుగా అనుకుంటారు. వదిలేయాలి, అలాంటి వాళ్ళు వదిలేయాలి. మనం మన లైఫ్ మనం చూసుకోవాలి. తిన్నారు అక్క? తినేసాను రా, దొండకాయ కర్రీ చేశాను, తిన్నాను. ఓకే అర్జున్ గారు జంపా అండి. అర్జున్ వెళ్ళిపోయావా? ఓ అడుగుతున్నారు సునీత సిస్టర్ని పలకరించి వెళ్ళిపోతే ఎలాగా? ఆన్సర్ వినాలి కదా, వినకపోతే ఎలాగా? వస్తారులేండి, వింటే. నాకు తెలుసు కిచెన్ గారు, నాకు తెలుసు ఖచ్చితంగా అదే ఉంటుంది మీ కిచెన్ గారు. కిచెన్ ఐటమ్స్ మొత్తం తినేసాను నేను, మీరు కావాలని రావడం లేదు కదా, అలా కంటిన్యూగా వస్తున్నారమ్మా. ఏమైనా ప్రమోషన్స్ వీడియో చేస్తున్నావు కదా, నాకు అర్థం అవ్వట్లేదు అమ్మ, కావాలని మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. మార్నింగ్ 6:30కి అలా లైవ్ పెడతాను కదా. ఓకే ఓకే, అవునా, అంత పొద్దున పెడుతున్నావారా? అందుకే నేను నీ లైవ్కి రావట్లేదు మల్లీశ్వరి. చూద్దాం. తిన్న విజయ అక్క అంటున్నారు, ఒక మార్నింగ్ ఒక బ్యాచ్ వస్తారా అమ్మ? ఒక 5 మెంబర్స్ వేస్తారు, ఎంతమంది తీసుకుంటున్నావు చెప్పండి మేడం. తీసుకుంటున్నాను, భయం ఏముంది, తీసుకుంటున్నాను, నాకు నచ్చినంత తీసుకుంటాను, మీకు అవసరం ఏముందా? నాను ఒక్కసారి రివర్స్ ఆన్సర్ చేస్తేనే కదా సక్రమంగా అవుతారు మల్లీశ్వరి. ఊకే భయపడ్డా కొద్ది భయపడ్డట్టే ఉంటుంది, భయపడకూడదు అసలు. వాడు ఏదంటాడో వాడికి రివర్స్ ఆన్సర్ చేయి. లేదండి అర్జున్ గారు, నేను ఉన్నా వస్తుంది, సునీత సిస్టర్ వస్తుంది అర్జున్. నేనే అయ్యో మాటల్లో పడి మర్చిపోయాను. సునీత సిస్టర్ వచ్చినప్పుడు నువ్వు రావట్లేదు, నువ్వు వచ్చినప్పుడు సునీత సిస్టర్ రావట్లేదు. వస్తున్నారు, సునీత సిస్టర్ వస్తున్నారు, మంచి సపోర్ట్ చేస్తారు, అట్లేం లేదు. సిస్టర్ని అడగండి. వస్తున్నారు. నేనే సారీ సునీత సిస్టర్, నేనే మాటల్లో పడి మర్చిపోయాను. అమ్మాయి మాట్లాడుతుంది కదా మల్లీశ్వరి పాప, ఆమె చిన్న పాప కదా అని. మరి నాకెందుకు కనపడలేదు? కొబ్బరి కనపడకుండా ఏమైనా మంత్రం వేసారా ఏంటి? అలా కాదు, నువ్వు వచ్చినప్పుడు తను రావట్లేదు, తను వచ్చినప్పుడు నువ్వు రావట్లేదు అర్జున్, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. మిగతాదంతా సేమ్ టు సేమ్. హెడ్ఏక్గా ఉంది. టీ పెట్టుకోవాలి. టీ పెట్టుకోవాలా? టీ పెట్టుకుంటా, నాకు ఆకలేస్తుంది, కడుపు నిండా తినలేదు, ఆకలేస్తుంది. టీ